మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని రాహుల యుతి కలయిక అంటే మనకి మార్చి 29 నుండి మే 21 తారీఖు వరకు కూడా ఈ శని రాహులిద్దరూ కూడా మీనరాశిలో కలిసి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి శని రాహులిద్దరూ కలిసి అంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ మనకి పూర్వభాద్ర 4వ పాదం మీద ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీడి తీవ్రత తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం మనకి ఈ తెలుసుకోవడం ద్వారా వచ్చే ఏవైనా విపత్తులు కావచ్చు, లేకపోతే మనకి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకునే అవకాశము, ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే వాటికి పరిహారంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది అనే మనం పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ శని రాహుల యొక్క కలయిక అనేది మనకి దశమ స్థానంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. సహజంగా దశమ స్థానము అనేటప్పటికీ శని భగవానుడు ఇక్కడ కొంత అంటే రాజ్యస్థానంలో ఈయన శని యొక్క సంచారం అంటే పెద్దగా రాహు ఇబ్బంది పెట్టకపోయినా కూడా శని భగవానుడు కంటక శని కాబట్టి ఉద్యోగపరంగా కొన్ని ఒత్తిళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రాహు కాస్త మంచి చేస్తాడు కాబట్టి ఇక్కడ శని కొంత వ్యతిరేక ఫలితాలు ఇద్దామనుకున్నా కూడా అంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు వెంటనే మళ్ళీ కొద్దిగా ఏమైనా మళ్ళీ కొద్దిగా డౌన్ అవుతున్నామేమో అనుకునేటప్పుడు మళ్ళీ కొద్దిగా అమ్మయాన్ని ఊపిరి పీల్చుకోవడం అంటే ఈ వృత్తి ఉద్యోగాల్లో వాటిల్లో కాస్త ఇబ్బందులతో కూడుకున్న గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా ఇక్కడ శని భగవానుడు దశమంలో ఉన్నప్పుడు ఎంత పని చేస్తున్నా కూడా అంత గుర్తింపు అనేది ఉండదు. అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, గుర్తింపు తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ రాహు కూడా అక్కడ కలిసి ఉన్నాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే న్యూట్రల్గా తయారవుతుందంటే రెండూ కలిసేటప్పటికి సామాన్యమైన ఫలితాలు అంటే ఓవరాల్గా చివరికి వచ్చేటప్పుడు చూసుకునేటప్పటికి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కొద్దిగా మానసికంగా కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అంటే చేసిన శ్రమకి తగ్గ గుర్తింపు రాలేదనో లేకపోతే తోటి ఉద్యోగస్తులు సరి అయిన మనకి గుర్తింపు ఇవ్వలేదనో లేకపోతే సమయానికి మనం చేయలేకపోయామనో ఇలాంటి చిన్న చిన్న మనశ్శాంతి లోపాలు ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు మాత్రం అనుకూలంగా ఉంటుంది. మిగిలిన విషయాల్లో అంటే మిగిలిన కుటుంబ విషయాల్లో కానీ లేకపోతే సంతాన విషయాల్లో కానీ వాటిల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవి కూడా దశమంలోకి మారతాడు. ఎందుకంటే రవి దశమంలోకి మారినప్పుడు కూడా ఆయన రాజస్థానంలోకి ఎప్పుడైతే మారతాడో ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరెవరో ఉంటారో వాళ్ళకి ఆ సమయంలో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవి కూడా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు అక్కడ రవి రాహు కూడా ఇద్దరు శుభ ఫలితాలను ఇస్తారు, యుతి ఉన్నా కూడా శుభ ఫలితాలను ఇస్తారు. అయితే శని కొద్దిగా ఆ ఫలితాలను తగ్గించడం అనేది ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇక్కడ శని రాహు అలాగే రవి కలయికల వల్ల కూడా ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మరీ కిందకి దిగిపోయినట్టు కాకుండా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వ్యాపార రంగంలో కానీ విద్యార్థులకు కానీ వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఏదైనా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా శనికి రాహుకి మాత్రం వాళ్ళు ఏదైనా సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా ఇక్కడ గోధుమలు కానీ ఏదైనా గోవుకి తినిపించడం లేదా శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం ఇలాంటివి చేసుకుని వాళ్ళ పనులు మొదలు పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే శివాభిషేకము
ఇలాంటివి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మాకు రోజు శివాభిషేకం చేసుకోవడం కుదరదండి, కనీసం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి, రాహుకి సంబంధించిన ఏదైనా మనకి నవగ్రహ స్తోత్రాల్లో ఉంటుంది కదా, అది చదువుకోవడం, లేదా దుర్గాష్టకం ఇలాంటివి అమ్మవారిని ఆరాధన చేసినా కూడా ఈ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయనుకున్నాం కదా, అవి మనకి ఆ ప్రభావం తగ్గడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 53 రోజుల పాటు కూడా ఈ శని రాహువులు అలాగే మధ్యలో మనకు ఉండే రవి యొక్క ప్రభావాల వల్ల మిథున రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, రాజకీయ ఇలాంటి విషయాల్లో సామాన్యమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.